చెప్పండి బ్రదర్, అసలు ఏం జరుగుతా ఉంది ఇవాళ? ప్రభుత్వము భూములు గుంజుకోవడం ఏంటి ఒక యూనివర్సిటీ భూములకు సంబంధించి? అన్న ఒక విషయం ట్రూత్‌గా చెప్పాలని అంటే, ఈ భూములు గుంజుకోవడం గానీ, ఈ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది గానీ, ఇదంతా సెకండరీ విషయం. కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఈ భూమి మీదకొచ్చినాం. మనకంటూ ఒక ఇది మనది గాదు. ఏ రోజైనా మనం వెళ్ళిపోవాల్సిందే. సో, ఈ భూమి మీదకొచ్చి అసలు ఈ భూమి మీద ఉన్నది మొత్తం అడవియే. సో, కరెక్ట్‌గా చెప్పాలంటే ఏనుగులు ఇవన్నీ ఈ అడవిని పెంచి మనకు ఆక్సిజన్ ఇవ్వడం, అట్లా జీవన చక్రం అనేది స్టార్ట్ అయింది. ఎవల్యూషన్ ప్రాసెస్. సో, నువ్వు దానికి ఎగైనెస్ట్‌గా వెళ్తున్నావు. ద బేసిక్ లా ఆఫ్ నేచర్‌కి ఎగైనెస్ట్‌గా పోతున్నావు. సో, ఒకరోజు ఇవి ఉంటాయి, పోతాయి, బిల్డింగ్స్ వస్తున్నాయి, అభివృద్ధి ఉంది, అంతా ఉంది. అభివృద్ధితో పాటు గ్రీనరీ కూడా అవసరం. గ్రీనరీ అనంటే ప్రతి ఒక్కరు గ్రీనరీ అనగానే వావ్! ఇది చాలా బాగుంది, మంచిగా చెట్లు పెట్టారు, చాలా అందంగా ఉంది, ఈ అందాన్ని చూపెట్టి ఇంకో అది కాదు గ్రీనరీ అంటే. గ్రీనరీ అంటే ఏంటిది? ఫస్ట్ నువ్వు బతకాలి. నువ్వు ఎయిర్ క్వాలిటీ చూడన్నా ఫస్టు. నువ్వు హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇయర్ బై ఇయర్ స్టాటిస్టిక్స్ కంపేర్ చేయి, ఎలా పడిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక ఏరియల్ మ్యాప్ లైక్ ఇప్పుడు ఒక డ్రోన్ తీసుకొని పైకి ఎగరేసావనుకో, మొత్తం చుట్టూ బిల్డింగ్సే ఉంటాయి, నీకేం ఉండవు. ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే అందులో దాదాపు 200-300 ఫ్లాట్స్ ఉన్నాయి. 200-300 ఫ్లాట్స్ తీసుకో ఆన్ యావరేజ్ 300 ఫ్లాట్స్, ఒక్కొక్క ఫ్లాట్లో ఇద్దరు చొప్పున వేసుకున్న 600 పీపుల్ ఉంటున్నారు. ఒక చిన్న ఏరియాలో, ఒక ఎకరం ప్లేస్లో వాడు ఒక పెద్ద ఎత్తున నిలువుగా వర్టికల్గా లేపేస్తే 600 మంది ఉంటున్నారు. 600 మందికి కావాల్సిన ఆక్సిజన్ కోసం నువ్వేం చేస్తున్నావు? ఆక్సిజన్ సిలిండర్స్ పెడుతున్నావా? మొన్న కరోనా వచ్చింది, ఆక్సిజన్ లేక ఎంతమంది అల్లాడిర్రు. రైటే కదా, ఇదంతా సైన్స్, ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ప్రొటెక్ట్ నేచర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్, అండ్ దిస్ ఎర్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్స్, దేర్ ఆర్ అదర్ బీయింగ్స్ ఆల్సో. ప్రొటెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. సో ఇక్కడ మీరు హైదరాబాద్ యూనివర్సిటీ చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు ఫారెస్ట్ అంతా ఇక్కడే ఉంది. సో వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ ద హైదరాబాద్. సో ఈ ఫారెస్ట్ ఒకవేళ లేకపోతే మేబీ ద ఎయిర్ క్వాలిటీ అనేది చాలా దారుణంగా పడిపోతుంది. సో ప్రతి సిటీ ఎప్పుడైతే గ్రీనరీని అండ్ ఫారెస్ట్ని దీన్ని అంతా తీసేసి డెవలప్ అవుదాం అనుకుంటారో, ఎండ్ ఆఫ్ ది డే ఇది అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తాం, వరల్డ్కే ఒక క్యాపిటల్ లాంటి కంట్రీ ఏది అని అంటే దుబాయే వాటర్ కోసం అండ్ గ్రీనరీ కోసం తాతాలాడుతుంది. మనం ఎంత ఒకరి దగ్గర రిసోర్సెస్ లేకపోతే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. మన దగ్గర రిసోర్సెస్ ఉండి బలిసి కొట్టుకోవడమే కదా, అది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ నేచర్, దెన్ ఆఫ్టర్ వీ గోయింగ్ ఫర్ ఎనీథింగ్. కానీ ఇక్కడ పరిశ్రమలు చేపడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సో డెవలప్మెంట్ అవుతుంది, మేము డెవలప్మెంట్ చేయొద్దా అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆయన మాట్లాడింది ఖచ్చితంగా ఫ్యాక్టే. పరిశ్రమలు వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యూనివర్సిటీ అంటే ఏంటిది? టు మేక్ ఇండివిజువల్స్ నాలెడ్జబుల్. కరెక్ట్. ఒక నాలెడ్జ్ పర్సన్స్ని తయారు చేసే ఒక పరిశ్రమ. ఇది ఆల్రెడీ ఒక పరిశ్రమని. ఈ పరిశ్రమను మళ్ళీ ఇంకొక కొత్త పరిశ్రమగా మార్చిన అవసరం లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం మన తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ ఒకటే లేదు, కరీంనగర్ ఉంది, ఆదిలాబాద్ ఉంది, మంచిర్యాల ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ ఐటీని డెవలప్ చేయి. సో ఎక్స్టెండెడ్ చేసుకుంటే వెళ్ళు. సో ఎక్కడైతే బీడు భూములు ఉన్నాయో అక్కడ ఒక కొత్త సిటీని డెవలప్ చేయి. సో అది కూడా పరిశ్రమలు క్రియేట్ చేస్తాయి, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాయి. అండ్ మోర్ దెన్ దాట్, ఐ సజెస్ట్ ఎవ్రీ పొలిటీషియన్ ఆర్ ఎనీ వన్, ఫైట్ ఫర్ ద ఎంటర్ప్రీనర్స్. సో నువ్వు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఎలా చెయ్యాలని ఆలోచించు. ఎవడో వచ్చి ఇక్కడికి వచ్చి వాడు ఒక పెద్ద సంస్థ వేసి అది ఓకే, అది అవసరమే. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది కొత్త ఐడియాస్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళకు ట్రైన్ చేయండి. సో విద్యార్థులు ఉండే ఒక ప్లేస్ని తీసుకొచ్చి దాన్ని టాక్సిక్గా చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ వాతావరణము, వన్యప్రాణులకి ఇక్కడ అంతా కూడా ఇబ్బంది అవుతుందని విద్యార్థులు చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి అసలు ఇక్కడ వన్యప్రాణులు లేవు, ఏం లేవు, కొన్ని గుంట నక్కలు ఈ భూమిని లాక్కోవాలని చూస్తున్నాయని ముఖ్యమంత్రి. సో దీని మీద నేను ఏం కామెంట్ చేయలేనండి. బట్ ఇదైతే కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. కొన్ని రోజుల క్రితం నేను యూనివర్సిటీకి సమ్ ర్యాండమ్ పర్పస్లో విజిట్ అయినప్పుడు అక్కడ నేను 2-3 జింకలు చూశాను. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్సైడ్. లైక్ అక్కడికి వెళ్ళినప్పుడు మంచి చల్లటి గాలిని అనుభవించాను. అండ్ ఐ సీన్ స్నేక్స్ ఆల్సో, నెమళ్ళు కూడా చూశాను. నేను పర్సనల్గా నేను చూసింది నేను చెప్తున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ ఆన్ దట్. సో ఇక్కడైతే జంతువులు అయితే ఉన్నాయి, పర్యావరణం సంబంధించి. నేను చూశాను, నా పర్సనల్గా నేను చూశాను. మరి ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతున్నారు? యాజ్ అన్ ఇండివిజువల్ హీ డిడ్ంట్ సీ మేబీ. సో
సో ఏం చెప్తారన్న భూములు వేలం వేసుడు అనేది 400 ఎకరాలకు సంబంధించిన భూములు వేలం వేస్తూ ఉంటుంది. దీన్ని మీరు ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు? ఏం చెప్తారు ఒక స్టేట్మెంట్? ఇన్ సింపుల్ స్టేట్మెంట్, ఈ భూమిని వేలం వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఈ భూమిని వేలం వేయడం ద్వారా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ సిటీకి ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ని మనం డిస్ట్రాయ్ చేయడమే. అండ్ వీఆర్ ఏ పర్సన్స్ టు అలౌ బికమ్ మోర్ రీఫారెస్ట్రేషన్. డీఫారెస్ట్రేషన్ ఈజ్ అ వరస్ట్. ఒక 2వ తరగతి పుస్తకం నుండి డీఫారెస్ట్రేషన్ అనేది ఎందుకు వరస్ట్ అని చెప్పి మనం పాఠ్యపుస్తకాలల్లో నొక్కి నొక్కి చెప్తున్నాం. అది నువ్వు ఒక అడల్ట్గా మారి డీఫారెస్టేషన్ చేస్తా అంటే 100% రాంగ్ అది. సో ఇదే 400 ఎకరాలు హైదరాబాద్ అవుట్స్కట్స్లోనో ఎక్కడో ఇంకో కొత్తగా ఒక కొత్త ఏరియాని డెవలప్ చేసి ఇవ్వడము 100% కరెక్ట్. సో నా ఉద్దేశం వరకు డెవలప్మెంట్ అంటే ఎక్కడైతే పీపుల్ని మనం అక్వైర్ చేస్తామో అక్కడ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. జనాలు ఎక్కడుంటే అదే డెవలప్మెంట్, జనాలు ఎక్కడ ఉంటే అదే డెవలప్మెంట్. అంతే. సో ఈ భూమికి యూనివర్సిటీకి సంబంధం లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది నాకు తెలియదండి. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. ఎందుకనంటే దోస్ స్టేట్మెంట్స్ ఆర్ based on law and some things based on their documentations and so many things. I am not a person, I didn't see any documentation or those things. As per the awareness, as per the public person, I can... ఏం చేసినా భూములు తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నాం. ఉద్యోగాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏది తెచ్చినా కూడా ఇక్కడ ఏదైతే భూమి ఉందో 400 ఎకరాల భూమి అది అలానే ఉండనియాలంటారు. 100% అండి. ఎందుకంటే ఈ 400 ఎకరాల భూమి కంప్లీట్గా ఫారెస్ట్తో ఉంది. చాలా చెట్లు ఉన్నాయి. ఇవాళ రేపు ఒక చెట్టును మనం నాటి అది ప్రాపర్గా సొసైటీకి ఆక్సిజన్ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ 60 to 70 years పడుతుంది. సో అంత పెద్ద ఫారెస్ట్ని మనము మళ్ళీ బిల్డ్ చేయలేం. 60 to 70 years అంటే ఒక పొలిటీషియన్ యొక్క ఒక రాజకీయంగా 5 సంవత్సరాలు కదా, అరౌండ్ 14 టర్మ్స్ తర్వాత కూడా మనము అంత పెద్ద ఫారెస్ట్ని బిల్డ్ చేస్తామో లేదో మనకు తెలియదు. ఏం చెప్తారు ఫైనల్గా? సో ఈ భూమిని వేలం వేయడం, ఈ భూమిని ప్రైవేటీకరణ చేయడం అనేది 100% రాంగ్. యాజ్ అన్ ఇండివిజువల్ ఇట్స్ మై ఒపీనియన్. ఇది ఖచ్చితంగా 400 ఎకరాలకు సంబంధించిన భూమిని ప్రభుత్వం వేలం వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి. ఇది చాలా పెద్ద అడవి. ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఒక మంచి పోషకాలు ఇచ్చేటటువంటి మంచి చెట్లు అవన్నీ చాలా వరకు చూస్తూ ఉంటాం. అట్లాంటి అడవి నాశనం అయిపోతుంది అంటే కూడా ఏ ఒక్క విద్యార్థి నాయకుడు ఒప్పుకోమంటూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. నిన్న మొన్న నుంచి జరుగుతున్నటువంటి నిరసనలు చూస్తూ ఉంటే కూడా చాలా బాధాకరం. విద్యార్థులందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విద్యార్థులపైన చేసినటువంటి లాఠీ చార్జీలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు సమాధానం చెప్పాలి. సో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఇవన్నీ కూడా వీటిని మీరు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.